ప్రతి ఒక్కరి జీవితంలోనూ సగటున వాళ్ళ జీవిత కాలంలో ఫేస్ చేసే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దానికి కారణాలు బేసికల్గా అందరికీ ఒకేలా ఉంటాయి. స్కూల్ ఆర్ కాలేజ్ లైఫ్లో ఎగ్జామ్ స్ట్రెస్, తర్వాత కెరియర్ మేకింగ్ స్ట్రెస్, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు అనేవి స్ట్రెస్ని కలుగజేస్తాయి. అయితే స్ట్రెస్ లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదు. ఏదో ఒక రకంలో ఏదో ఒక రూపంలో స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. అయితే ఈ స్ట్రెస్కి మనం ఇచ్చే రియాక్షన్ ఎలా ఉండాలి? ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? స్ట్రెస్ని ఎలా తీసుకుంటారు? టెంపరీ స్ట్రెస్ ఉంటుంది, లాంగ్ టైం స్ట్రెస్ ఉంటుంది. లాంగ్ టైం స్ట్రెస్ అయితే దానివల్ల చాలా ప్రమాదం. కానీ టెంపరీ స్ట్రెస్ ఏదైతే ఉందో దీనిని ఖచ్చితంగా మనం మేనేజ్ చేయగలుగుతాము. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మన స్టూడెంట్స్ అందరికీ. సో ప్రస్తుతం ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ స్ట్రెస్లో ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది టెంపరీ స్ట్రెస్. సో యూ కెన్ డెఫినెట్లీ హ్యాండిల్ దిస్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, మీకు తక్కువ టైంలో వాస్ట్ సిలబస్ని ఎలా ఎఫెక్టివ్గా కవర్ చేయాలి. దీనికోసం నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ నేను మీకు సలహాలు ఇస్తాను. సో వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ యూ ఆల్. ఈ వీడియో చివరి వరకు చూడండి, బికాస్ ఇందులో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా 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 యూజ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. ఎగ్జామినేషన్ సీజన్లో జనవరి 21 నుంచి జేఈ మెయిన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వెంటనే మీకు ఎప్సెట్ వస్తాయి, ఇంకా బోలెడన్ని ఎగ్జామినేషన్స్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, చాలా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్, వాస్ట్ సిలబస్ ఉంది, దానిని ఎఫెక్టివ్ గా ఎలా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, బ్రేక్ డౌన్ యువర్ సిలబస్. మీకు ఎంత టైం అవైలబుల్ గా ఉంది, ఎన్ని డేస్ అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఎంత సిలబస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, వాటిని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఆ నంబర్ ఆఫ్ డేస్ ని డివైడ్ చేసుకుని ఒక్కొక్క చాప్టర్ కి ఎంత టైం కేటాయించాలి అనేది మీరు నిర్ణయించుకోండి. ఇదంతా కూడా మీరు పక్కాగా ఒక పేపర్ మీద ఒక టేబుల్ లాగా ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు బఫర్ డేస్ అనేవి పక్కన పెట్టుకోవాలి. అంటే జనవరి 21 నుంచి జేఈ మెయిన్స్ జరుగుతుంది అంటే మీ టైం టేబుల్ అనేది డిసెంబర్ 31 కల్లా కంప్లీట్ అయిపోవాలి. సో దట్ 20 డేస్ బఫర్ టైం ఉంటుంది. అది మీకు సెల్ఫ్ ప్రిపరేషన్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. లెంతీ అండ్ కాంప్లికేటెడ్ చాప్టర్స్ కి కొంచెం ఎక్కువ టైం కేటాయించండి. కొన్ని లో వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, అలాగే కొన్ని వెరీ ఈజీ చాప్టర్స్ ఉంటాయి, చాలా తక్కువ టైంలో కవర్ అయిపోతాయి. కాబట్టి వాటికి తక్కువ టైంని కేటాయించుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మీరు ఒక టేబుల్ ఫామ్ లో వేసుకోండి. ఆ టేబుల్లో మీరు ఖచ్చితంగా టిక్ మార్క్ అండ్ ఇంటూ మార్క్ కి ప్లేస్ పెట్టుకోండి. మీ టార్గెట్ ని మీరు డిసైడ్ చేసుకున్నాక సీ దాట్ ఆల్మోస్ట్ లైక్ 90 to 95% మీరు వేసుకున్న షెడ్యూల్ ని మీరు 100% ఎగ్జిక్యూట్ చేసేలాగా కూడా చూసుకోండి. సో పాయింట్ నెంబర్ 1 లో ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు నేర్చుకున్నారు, ఎలా గోల్ సెట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నారు. సో వెరీ ఇంపార్టెంట్, సెట్ యువర్ గోల్స్. మీ టైం లైన్స్, మీ టైం టేబుల్, మీ గోల్ అనేది ఎవ్రీ డే గోల్ ని సెట్ చేసుకోవాలి. గోల్ ఇస్ నాట్ ద ర్యాంక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇన్ జేఈ మెయిన్స్ ఆర్ ఐపీ ఆర్ ఎప్సెట్. అది కాదు గోల్. గోల్ అనేది ఎవ్రీ డే గోల్ ఉండాలి, బికాస్ ఆఫ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ రోజు గోల్ ని మీరు అచీవ్ చేశారా లేదా? ఎవ్రీ నైట్ నిద్రపోయే ముందు ఈ రోజు షెడ్యూల్ నేను ఫినిష్ చేశాను టిక్ పెట్టుకోవాలి. లేదు, అక్కడ ఏదైతే మిస్ అయ్యారో దానిని మీరు నెక్స్ట్ డే కి పోస్ట్పోన్ చేసుకుని దాన్ని కూడా కవర్ చేసుకునేలాగా ప్రయత్నం చేయండి. నౌ కమింగ్ టు స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, రిసోర్సెస్ ఏం కావాలి. ఇక్కడే చాలా మంది చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి తెలుసు, ఇప్పుడు అంతా కూడా టన్నులు అబండెంట్ కంటెంట్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు ఆఫ్లైన్ లో టీచర్ ని ఫాలో అవ్వాలా, ఆన్లైన్ లో టీచర్ ని ఫాలో అవ్వాలా? ఆన్లైన్ లో కూడా ఏ ఛానల్ నుంచి, ఈ ఛానల్లో బాగా చెప్తున్నారా, ఈ టీచర్ బాగా చెప్తున్నారా? సో ఒకే లెసన్ ని పదే పదే రకరకాల టీచర్స్ తో వింటూ ఉంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది. తక్కువ టైంలో మీరు చేయాల్సింది ఎక్కువ టైం డు నాట్ స్పెండ్
ఫర్ లిసనింగ్ టు క్లాసెస్. మీరు ఎక్కువగా వన్ షాట్ వీడియోస్ వినడానికి ప్రయత్నం చేయండి. అవి కూడా వీలైతే 1.5 లేదా 2x స్పీడ్ లో వినడానికి ప్రయత్నం చేయాలి. క్లాస్ వినడానికి గంటన్నర నుంచి 2 లేదా 2.5 గంటల టైం కంటే ఎక్కువ టైం పట్టకూడదు. అలా క్లాస్ వినేటప్పుడే ఖచ్చితంగా సీ దట్ ఇన్ ద క్లాస్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అలాంగ్ విత్ ద టీచర్. సో ఫస్ట్ థింగ్, రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ గా పెట్టుకోండి. అది టీచర్ అయినా సరే, బుక్స్ అయినా సరే. సో రెండో మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే, ఈ బుక్ లోంచి ప్రిపేర్ అవ్వాలా, ఏ బుక్ లోంచి ప్రిపేర్ అవ్వాలి. సో అన్ని బుక్స్ వెతుక్కోవడంలోనే టైం వేస్ట్ అయిపోతుంది. సో హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ అనేది సెకండ్ పాయింట్ టు బి రిమెంబర్. టీచర్ అయినా సరే, బుక్స్ అయినా సరే, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని మీరు గోల్ గా పెట్టుకోండి. ఈ టీచర్ చెప్తే నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా చివరి దాకా అదే టీచర్ ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండోది బుక్స్. మీరు బుక్స్ ఏం ఫాలో అవ్వాలి? ఆబ్వియస్ గా లాస్ట్ మినిట్ లో చేయాల్సింది పీవైక్యూ ప్రాక్టీస్. రిపీటెడ్ గా పీవైక్యూ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ దట్ కొత్త పీవైక్యూస్ ఎవ్రీ డే ఎవ్రీ టైం కొత్త పీవైక్యూస్ అనేవి చేయకూడదు. రిపీటెడ్ అనేది చాలా అవసరం. బికాస్ జేఈ అయినా సరే, ఎప్సెట్ అయినా సరే, వాటికి ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని రిపీటెడ్ గా అదే మోడల్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు రిపీటెడ్ గా లాస్ట్ 5 or 6 years పీవైక్యూ చేసినా కూడా మీకు ఖచ్చితంగా మీకు ఆ చాప్టర్ మీద లేదా ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి పీవైక్యూస్ చేసేసిన తర్వాత ఆబ్వియస్ గా పీవైక్యూ క్వశ్చన్ మారదు, ఆప్షన్స్ మారవు. సో రెండోసారి మీరు రివైజ్ చేసేటప్పుడు, ఈ క్వశ్చన్ కి ఆప్షన్ బి నాకు తెలుసు, ఈ క్వశ్చన్ కి ఆప్షన్ సి నాకు తెలుసు. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. యువర్ టార్గెట్ షుడ్ నాట్ బి ఐడెంటిఫైయింగ్ ద కరెక్ట్ ఆప్షన్, but your target should be identifying the method of solving the problem. ఆ ప్రాబ్లమ్ ని ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నావు, దానిని సాల్వ్ చేసేటప్పుడు నీ బ్రెయిన్ ఎలా ఆలోచించింది, ఆ ఆలోచన విధానాన్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఆ ఆలోచన విధానాన్ని ఇంకా షార్ప్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పే టిప్ నంబర్ 3 ఏంటి అంటే గనక, ఫాలో 1-4-7 రూల్. తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా సిలబస్ మెమరైజ్ అవ్వాలి, సిలబస్ చాలా ఎఫెక్టివ్ గా కవర్ చేయాలి, కాన్ఫిడెంట్ గా లెర్న్ చేయాలి అంటే ఫాలో 1-4-7 రూల్. ఏంటి 1-4-7 రూల్? సో డే 1, డే 4, డే 7. డే 1 మీరు మ్యాథ్స్ లో ఒక చాప్టర్, ఫిజిక్స్ లో ఒక చాప్టర్, కెమిస్ట్రీలో ఒక చాప్టర్ చేశారు. సో డే 2 ఇంకొక చాప్టర్, డే 3 ఇంకొక చాప్టర్స్ చేసిన తర్వాత డే 4కి వచ్చిన తర్వాత నువ్వు డే 1 ఏదైతే చాప్టర్స్ డివైజ్ చేసావో లేదా నేర్చుకున్నావో, డే 4 మళ్ళీ అవే చాప్టర్స్, డే 1 ఏ చాప్టర్స్ చేసావో అవే చాప్టర్స్ డే 4 లో ఓపెన్ చేసి అగైన్ యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద చాప్టర్. డే 4 లో మీరు క్లాస్ వినకూడదు, డైరెక్ట్ గా పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. రిపీటెడ్ పీవైక్యూస్ అయినా పర్లేదు, కొత్త పీవైక్యూస్ అయినా పర్లేదు, బట్ సీ దట్ ఆన్ డే 4 యు ఆర్ రివైజింగ్ ద సేమ్ టాపిక్ విచ్ యూ లెర్న్డ్ ఆన్ డే 1. నౌ కమింగ్ టు డే 7. డే 7 కి వచ్చేటప్పటికి మళ్ళీ డే 1 రోజు నువ్వు ఏవైతే చాప్టర్స్ నేర్చుకున్నావో వాటి మీద ఒక ర్యాండమ్ సెల్ఫ్ టెస్ట్ తీసుకోండి. అంటే మీరు ర్యాండమ్ గా బుక్ ఓపెన్ చేసి, నేను క్వశ్చన్ నెంబర్ 12 సాల్వ్ చేయగలనా లేదా, క్వశ్చన్ నెంబర్ 38 సాల్వ్ చేయగలనా లేదా, ఇలా మళ్ళీ ఒకసారి మీరు బ్రష్ అప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డే 7 లో మీరు డే 1 అండ్ డే 2 కూడా కంబైన్ చేసుకోవచ్చు, లేదా డే 1, 2, 3 కూడా కంబైన్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది కంటెంట్. సో 1-4-7 రూల్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. బికాస్ రివిజన్ అండ్ రిపీటెన్స్ లేకపోతే కనుక చాలా మనకి ఎక్కువగా ఉండే ప్రాబ్లం ఏంటి, మీరు ఒక 2-3 చాప్టర్లు చేసిన తర్వాత ఫస్ట్ చాప్టర్ మర్చిపోతారు, లేదా ఒక ఫిజిక్స్ లో 4-5 చాప్టర్లు, మ్యాథ్స్ లో 5-6 చాప్టర్లు చేశాక కెమిస్ట్రీ మర్చిపోతారు. సో ఈ మర్చిపోవడం, అలాగే ఫార్ములే గుర్తుండట్లేదు, ఎలా, వీటన్నిటికీ సొల్యూషన్ 1-4-7 రూల్. ఫార్ములే గుర్తుండట్లేదు అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ప్రాక్టీస్ లేకపోతేనే మీరు ఫార్ములా మర్చిపోతారు. ప్రతిసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫార్ములా రాయండి, అప్పుడే సబ్స్టిట్యూట్ చేయండి. సో దాట్ మీకు ఫార్ములే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ మెమరైజ్ అయిపోతాయి. నౌ కమింగ్ టు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, మీరు డివైడ్ చేసుకోండి, మీరు సిలబస్ ని డివైడ్ చేసుకోండి, టైం ని డివైడ్ చేసుకోండి, ఎవ్రీడే టార్గెట్ పెట్టుకోండి, రోజుకి 100 నుంచి 200 వరకు పీవైక్యూ సాల్వ్ చేయండి, కంటెంట్ మొత్తం కవర్ చేయండి అని చెప్తున్నప్పుడు, ఇక్కడ చాలా మంది పిల్లలు చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అమ్మో ఇంత కంటెంట్ ఉంది, ఇది చేయకపోతే మార్క్స్ మిస్ అవుతానేమో, ఇది చేయకపోతే మార్క్స్ మిస్ అవుతానేమో అనే భయంతో ఎంటైర్ సిలబస్ ని ఎలాగోలాగా కవర్ చేసేయాలి అని ప్రయత్నం చేస్తారు. అండ్ ఈ ప్రయత్నంలో వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లో ల్యాండ్ అవుతారు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే చాలా తక్కువ టైంలో అన్ని కవర్ చేసేయాలి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దానిని పక్కన పెట్టండి. సో మీరు
డెఫినెట్ గా అంతకు ముందే బాగా రివైజ్ చేసుకున్నారు అంటే దెన్ యూ కెన్ కవర్ ద ఎంటైర్ సిలబస్. అలా లేని పక్షంలో యూస్ ద స్మార్ట్ అప్రోచ్. అంటే మీరు రాసే ఎగ్జామ్ ఏంటి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ని అనాలిసిస్ చేయండి. మాలాంటి వాళ్ళు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చేస్తాం. సో అలాంటి వీడియోస్ అబ్జర్వ్ చేసి ఏవి హై వెయిటేజ్ చాప్టర్స్, ఏవి హై వెయిటేజ్ టాపిక్స్, ఫస్ట్ వాటికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాటిలో కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దాట్ ఆ ఎఫర్ట్, ఆ కంప్లీట్ హై వెయిటేజ్ చాప్టర్స్ మీద 100% గ్రిప్ తెచ్చుకోవడం వల్ల మీ ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గుతుంది. మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామినేషన్ ని ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఇంకా టైం ఉంటే అప్పుడు మిగతా సిలబస్ ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎక్కువ కంగారు పడిపోయి ప్రతిదీ కవర్ చేయాలి అనే హడావిడి కన్నా ఒక ప్లాన్డ్ మెథడ్ లో హై వెయిటేజ్ చాప్టర్స్, హై వెయిటేజ్ టాపిక్స్, ఇలా వీటికి వెయిటేజ్ ఇవ్వండి. అలాగే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 2 సబ్జెక్ట్స్ బాగా 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 స్ట్రాంగ్ గా ఉంటే ఆ సబ్జెక్ట్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప వీక్ సబ్జెక్ట్ ని ముందు స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఇక్కడ రాంగ్ అప్రోచ్ అవుతుంది. సో 2 సబ్జెక్ట్స్ ని బాగా 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 స్ట్రాంగ్ చేసుకోండి. సో దాట్ మీరు థర్డ్ సబ్జెక్ట్ లో కొంచెం వీక్ గా ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎగ్జామ్స్ లో సేవ్ చేస్తుంది. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే రైటింగ్ టెస్ట్స్. ఎస్, మీరు మాక్ టెస్ట్లు రెగ్యులర్ గా రాస్తూనే ఉండాలి. ఎవ్రీ టాపిక్ మీద టెస్ట్ రాయాలి, పార్ట్ టెస్ట్లు రాయాలి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా రాయాలి. ఇది ఎలా చేసుకోవాలి అంటే డివైడ్ యువర్ టైం. నవంబర్ లో మీరు ఖచ్చితంగా నవంబర్ అండ్ మిడ్ డిసెంబర్ వరకు కూడా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్లు రాయొచ్చు. దెన్ మిడ్ డిసెంబర్ నుంచి పార్ట్ టెస్ట్లు స్టార్ట్ అవ్వాలి. జనవరి 1 నుంచి కంపల్సరీగా ఎవ్రీ డే ఒక మాక్ టెస్ట్ ఫుల్ సిలబస్ మీద రాసి తీరాల్సిందే. మాక్ టెస్ట్లు రాయడం అనేది చాలా చాలా అవసరం. మాక్ టెస్ట్లు ఎందుకు రాయాలి? మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ప్రిడిక్ట్ చేయడం కోసమా? కాదు, అస్సలు కానే కాదు. మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే ప్రతి మాక్ టెస్ట్ కూడా మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ని తెలియజేస్తుంది. రెండోది, ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ని పోగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాయాల్సిందే. అండ్ మీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీని మీకు మీరే తయారు చేసుకోవాలి. ఎవ్రీ స్టూడెంట్ కి ఒక్కొక్క ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఉంటుంది. కొంతమంది ప్రాబ్లం చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, షార్ట్ కట్స్ అనేవి మిస్ అవుతారు. కొంతమంది ఎగ్జామ్ స్ట్రెస్ లో ఉండి నెగటివ్ ఎక్కువగా పెట్టేస్తారు, అంటే నెగటివ్ మార్క్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి. సో ఇలా ఎవరి అప్రోచ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది బ్లాంక్ అవుట్ అయిపోయి ఫార్ములా మర్చిపోతారు. సో ఎవరి అప్రోచ్, ఎవరి మిస్టేక్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మాక్ టెస్ట్లు రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఏ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ తో నేను స్టార్ట్ చేస్తే నాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది, ఏ రకమైన క్వశ్చన్స్ ని నేను అటెంప్ట్ చేయాలి, ఏ రకమైన క్వశ్చన్స్ ని నేను అవాయిడ్ చేయాలి, లేదా ఏ రకమైన క్వశ్చన్స్ ఫస్ట్ క్విక్ గా అటెంప్ట్ చేసి తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ కి నేను టైం మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికి మీరు మాక్ టెస్ట్లు రాయాలి. సో మాక్ టెస్ట్లు రాయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు. ఇక్కడ నేను ఒక అడిషనల్ టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాక్ టెస్ట్ రాసిన ప్రతిసారి కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. దాని పేరే మిస్టేక్స్ నోట్స్. సో మీరు మాక్ టెస్ట్ లో ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏ ఏరియాలో మార్క్స్ తక్కువ వచ్చాయి, దానికి నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి, మీరు మాక్ టెస్ట్ పేరు అంటే మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2 లేదా పార్ట్ టెస్ట్ 1, పార్ట్ టెస్ట్ 2 హెడ్డింగ్ పెట్టుకోండి, డేట్ రాసుకోండి, ఆ సబ్జెక్ట్ లో ఏమేమి మిస్టేక్స్ చేశారు రాసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ కి వెళ్లే ముందు మీరు రివైజ్ చేయాల్సింది ఫార్ములే కాదు, ఈ మిస్టేక్స్ నోట్స్. సో లాస్ట్ మాక్ టెస్ట్ లో మీరు 10 మిస్టేక్స్ చేశారనుకోండి, అందులో కనీసం 2 మిస్టేక్స్ అయినా నువ్వు నెక్స్ట్ మాక్ టెస్ట్ లో అవాయిడ్ చేయాలి. ఆ నెక్స్ట్ మాక్ టెస్ట్ లో ఇంకొక 2 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఇలాగా ప్రతి మాక్ టెస్ట్ లోనూ మీరు మిస్టేక్స్ ని తగ్గించుకుంటూ వెళ్తే దాట్ వుడ్ బి ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ, టైం తగ్గే కొద్దీ ప్రతి ఒక్కరికి కూడా భయం పెరుగుతుంది. అమ్మో నేను చేయగలనా లేదా అనే ఒక భయం కలుగుతుంది, నా వల్ల అవుతుందా లేదా అనే భయం కలుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా మీరు పెంచుకుంటూ వెళ్తారు. కాబట్టి మీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. నథింగ్ ఈజ్ వెరీ ఈజీ. మీరు డెప్త్కి వెళ్లే కొద్దీ ఏదైనా టఫ్ గానే ఉంటుంది, ఏదైనా హార్డ్ గానే ఉంటుంది. భయం అనేది సహజం. మనం దేనికోసమైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు, దేనైనా అటెంప్ట్ చేసేటప్పుడు, ఫేస్ చేసేటప్పుడు భయం అనేది సహజ సిద్ధంగా మనిషిలో కలుగుతుంది. అయితే ఈ భయాన్ని టాకిల్ చేయడానికి ఖచ్చితంగా యూ నీడ్ సమ్ రెగ్యులేటర్. అయితే ఈ భయాన్ని టాకిల్ చేయడానికి, ఈ స్ట్రెస్ ని టాకిల్ చేయడానికి ఖచ్చితంగా మీరు కొన్ని బ్రేక్స్ అనేవి తీసుకోవడం చాలా 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 అవసరం. వీటిని మీరు పోమోడోరో టెక్నిక్స్ అనుకోండి, లేదా ఫోకస్ స్ప్రింట్స్ అనుకోండి,
ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు హై ఫోకస్తో ఏదైనా పని చేసేటప్పుడు మన బ్రెయిన్ కొంత టైం వరకు మాత్రమే ఫోకస్ చేయగలుగుతుంది, తర్వాత బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది. సో బ్రెయిన్కి రిలాక్సేషన్ అనేది అవసరం కాబట్టి ఎవ్రీ 50 minutes తర్వాత కానీ ఎవ్రీ 1.5 hour తర్వాత కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో మీరు చక్కగా స్నాక్స్ తినచ్చు, లేదా వాక్ అరౌండ్ మీ హాల్లోనో లేదా టెర్రస్ మీద, లేదా మీకు ఓన్ హౌస్ అయితే కనుక ఏదైనా ప్లే ఏరియా ఉన్నా, గార్డెన్ ఉన్నా అక్కడికి వెళ్ళి వాకింగ్ చేయండి, నేచర్ని చూడడానికి ప్రయత్నం చేయండి. మంచి మంచి మోటివేషన్ కలిగించే మాటలు కానీ, పాటలు కానీ, కవిత్వం, పోయట్రీ కానీ వినడానికి ప్రయత్నం చేయండి, లేదా సింపుల్గా ఎక్సర్సైజ్ చేయండి. సో దాట్ మీ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు మెయింటైన్ అవుతాయి. అమ్మా నాన్నతో చక్కగా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడండి, మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. సో సీ దాట్ మీరు ఒక 1.5 hour తర్వాత కానీ 50 minutes తర్వాత కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. చదువుకునేటప్పుడు నిద్ర వస్తుంది అనుకుంటే గనక, బాగా ఎక్కువగా అస్తమానం నిద్ర వస్తే దెన్ దట్ ఈస్ ఎ ఫాల్ట్, అది డిస్ట్రాక్షన్ అవుతుంది. సో అది కాదు అనుకుంటే, మీకు స్ట్రెయిన్ గా అనిపించినప్పుడు ఒక చిన్న పవర్ నాప్ కూడా తీసుకోండి, మీ బ్రెయిన్ సూపర్ యాక్టివేట్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటి అంటే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది సెల్ ఫోన్ అడిక్షన్. ఇది ఈ రోజుల్లో 2 years చిల్డ్రన్ నుంచి 60-70 year old వరకు కూడా సెల్ ఫోన్ అనేది అడిక్షన్ అని చెప్పొచ్చు, లేదా నెసెసిటీ అని చెప్పొచ్చు. బట్ చేతిలో సెల్ ఫోన్ లేకపోతే పనులు జరగట్లేదు. సో చదువుకునేప్పుడు, ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేయాలి? దీనికి సైకలాజికల్గా మనము ఎన్నో ఫ్యాక్ట్స్, ఎన్నో థియరీస్, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ మీకు చెప్పచ్చు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నీకేం అవసరం అనేది నువ్వు నీ బ్రెయిన్కి చెప్పాలి. నీ వివేకం అనేది నీకు పని చేయాలి. నాకు ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, ర్యాంక్ ఇంపార్టెంట్, ఈ ర్యాంక్ కొట్టాలి, నా లైఫ్ బాగుండాలి అనే ఆలోచన నీ మనసులో ఉంటే కనుక ఖచ్చితంగా నీ బ్రెయిన్కి చెప్పు, ఇది నా టైం కాదు, ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఈ స్నాప్చాట్లు కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాచింగ్ కానీ, ఇవన్నీ చాలా వరకు మీరు ఎగ్జామ్స్ వరకు కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నేను చేయలేకపోతున్నాను అంటే యు ఆర్ జస్ట్ గివింగ్ అప్. నేను ఈ వీడియో బిగినింగ్ లోనే చెప్పాను, ఫైట్ ఆర్ ఫ్లైట్. యూ వాంట్ టు ఫైట్ ఆర్ యూ వాంట్ టు ఫ్లైట్. ఫ్లైట్ అంటే నీకు వచ్చిన ఈ భయము, స్ట్రెస్ నుంచి పారిపోవడం, గివ్ అప్ అనమాట. నువ్వు గివ్ అప్ చేస్తావా, ఫైట్ చేస్తావా అనేది నీ బ్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది, నీ ఆలోచన విధానం మీద డిపెండ్ అవుతుంది, నీ దృఢ సంకల్పం మీద డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్లీ డిటర్మిన్డ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ అవే ఫ్రమ్ ద సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ ని పూర్తిగా అవాయిడ్ చేయలేం కాబట్టి రిలాక్సేషన్ కోసం ఎప్పుడైనా ఒక పావు గంట సేపు 10 minutes మీరు ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ స్క్రీన్ టైం అనేది పెట్టుకోవాల్సింది. అలా మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన రీల్స్ కానీ, అనవసరమైన వీడియోస్ కానీ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. వీటన్నిటి వల్ల జరిగేది ఒకటేనమ్మా, చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నాలాంటి వాళ్ళకి మెసేజ్ పెడతారు, మేడం నేను 11 అంతా వేస్ట్ చేస్తున్నాను, క్లాస్ 12 అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు డ్రాప్ తీసుకున్నాను, ఇప్పటికైనా నేను ర్యాంక్ కొడతానా? ఇలాంటి ప్రశ్నలు మీరు నన్ను అడగకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా సెల్ ఫోన్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెల్ ఫోనే కాదు, ఇతరత్ర డిస్ట్రాక్షన్స్ ఏమున్నా కూడా వాటిని పక్కన పెట్టండి. అలా ఎలా పక్కన పెడతాము అంటే, నీ బ్రెయిన్ నీకు చెప్పాలి నీ అవసరం ఏంటి. నీకు నిజంగా జేఈఈ మెయిన్స్ లేదా ఎప్సెట్ లో ఒక మంచి ర్యాంక్ కొట్టాలి అనే అవసరం ఉంది అంటే నీకు నువ్వే చెప్పుకోవాలి, ఇది నాకు కాదు, ఈ డిస్ట్రాక్షన్ నుంచి నేను దూరం ఉండాలి, నా లైఫ్ బాగుపడాలి అనేది మీకు మీరే చెప్పుకోవాలి. దీంట్లో ఒక చిన్న సైకలాజికల్ టెక్నిక్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ 15 minutes నువ్వు నీ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ తర్వాత బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. అంటే ఒక 15 minutes పాటు సెల్ ఫోన్ కానీ, స్నాప్చాట్ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ చాట్ కానీ, రీల్స్ కానీ ఇవన్నీ మర్చిపోయి 100% ఫిజిక్స్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ కాన్సెప్ట్ ఏంటి అనే ఆలోచనలో నీ బ్రెయిన్ స్పెండ్ చేస్తే ఒక 15 minutes, ఆ తర్వాత నెక్స్ట్ టైం అంతా కూడా నీ బ్రెయిన్ ఆ పనికే ఎంగేజ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. వీలైతే దీన్ని ట్రై చేయండి. బట్ సీ దట్ యు ఆర్ నాట్ దాట్ వీక్ టు టేక్ డిస్ట్రాక్షన్స్. సో నీ మైండ్, నువ్వు అంత వీక్ కాదు డిస్ట్రాక్షన్స్ కి లోన్ అయిపోవడానికి. సో గివ్ అ ఫైట్, నాట్ ఫ్లైట్. సో ఈ రోజు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా మీరు సిన్సియర్ గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలుసు చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరించడంలో చాలా కష్ట నష్టాలు వస్తాయి. చిన్న చిన్న తలనొప్పులు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్,
ఇవన్నీ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ట్రై టు కోప్ అప్ విత్ గుడ్ హెల్త్, ఈట్ హెల్దీ, స్లీప్ టైం అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక 6 గంటల పాటు నిద్ర కంపల్సరీగా ఉండాలి. అయితే ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవడానికి, ఒకే టైంకి నిద్ర లేవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. విపరీతమైన లేట్ నైట్లు, ఒక రోజంతా నైట్ అవుట్ చేసేసి నెక్స్ట్ డే అంతా నిద్రపోవడం, ఇలాంటిది బాడీకి సూట్ కాదు. కాబట్టి ప్రాపర్ హెల్త్ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరము. బై టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో దాట్ మీరు ఎఫెక్టివ్ గా మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. మీకోసం మేమందరం ఉన్నాము. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఇంకా ఏమైనా అడగాలనుకున్నా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. లేదా నెక్స్ట్ ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో. ఆల్ ద బెస్ట్.